BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. మనీష్ సిసోడియాకు కండిషన్డ్ బెయిల్. మద్యం కుంభకోణంలో అరెస్ట్. గత 17 నెలలుగా జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్టును అప్పగించాలని, దేశం విడిచి వెళ్లకూడదని షరతులు విధించింది. అలాగే సాక్షులను ప్రభావితం చేయకూడదని పేర్కొంది. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్లు ఆరోపణలతో ఓ వ్యక్తి ప్రాథమిక హక్కులను కాలరాయలేమని, ఓ వ్యక్తిని ఎక్కువ రోజులు జైల్లో పెట్టలేమని పేర్కొంటూ ఈ విషయాన్ని కింది కోర్టులు పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అవినీతిలో కీలకంగా వ్యవహరించారని ఆనాటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఈడీ, సిబిఐ కేసులు నమోదు చేసి గత ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లోనే ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసినందున ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవితలకు కూడా బెయిల్ లభించేందుకు మార్గం సుగమమైందని చెప్పవచ్చు.